నమస్తే అండి. ఏం చెప్పను ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఇక్కడ పాలకొల్లు చుట్టుపక్కల తెలుగుదేశం పక్కన తప్ప రామనాయుడు కోసం అది క్యాండిడేట్ అటువంటి అది అంటే ఎటువంటి మంచి పనులు చేశారంట? అది పాలకొల్లు మొత్తం అంతా అభివృద్ధి చేసాడు. అభివృద్ధి అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం? తిరిగిలేని పనులు చేశాడు కదా ఆయన. తిరిగిలేని వెనక చూడకుండా పనులు చేయించాడు. వనకట్లు ఏంటి రోడ్లు ఏంటి చేయించాడు కదా. మరి ఉండే కదా ఈయన వచ్చే చేయించాడు. బాగా డెవలప్ చేశారు పాలకొల్లు. ప్రస్తుత పరిపాలనలో రేట్లు అవన్నీ ఎలా ఉన్నాయంటారు? కరెంటు బిల్లులు, రోడ్లు. కరెంట్ లేదు మడిపోగలండి. ఈసారి ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత మెజార్టీ అయినా సీట్ మటుకు రావాలని ఫుల్ మెజార్టీ వచ్చేది మళ్ళీ. మినిస్టర్ కూడా అవుతారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మేము అవ్వాలని అనుకుంటున్నాం మేము కూడా. మరి అయితే పాలకొల్లుని ఇంకా అంతకంటే బాగా అభివృద్ధి చేస్తారు. చేస్తారు ఆయన పెద్ద మినిస్టర్ అయితే ఆయన చేస్తారు, తప్పనిసరి చేస్తారు. అంటే ఈ రాజకీయ పరంగా పాలకొల్లు చుట్టుపక్కల పోటీ ఉందంటారా లేదా? చుట్టుపక్కల పోటీయా ఆయనగా పోటీ ఉన్నా ఆయన వస్తాడండి. ఎవరు తట్టుకోలేరు చెప్పకే. ఆయన పేరు అలా ఉండిపోయింది, చేసిన పనులు అలా ఉంటాయి, జనాలు కాపాడుతాయి కదా. అది నమస్తే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నాయకుడు గెలుస్తారు? తెలుగుదేశం వస్తుందండి. ఇంకెవరి తరం కాదండి. ఆయన పుట్టినోడు ఎవడో లేదు. ఇంకా ఈ చుట్టుపక్కల ఎంతమంది నిలబడినా ఆయన్ని చేసేవాడు ఇంకా రామానాయుడు గారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన? రోడ్లు అండి, మరి రోడ్లు మడి వరకు గతంలో చేసాడండి. అన్ని 2 టన్నులు కూడా ఆయనే చేసాడు. ఇక్కడ 2 టన్నులు కూడా అభివృద్ధి పనులు చేసాడు. ఊళ్ళో అమ్మటాను అన్న క్యాంటీన్ పెట్టాడు, తీసి పాడేసాడు వచ్చి. అర్థమైందండి. అలాగే ఇప్పుడు మరి ఉన్నాయి అన్న క్యాంటీన్ నడుపుతున్నాడండి ఆయన సొంతంగా డబ్బులు ఇట్టి. ఎప్పటి నుంచి? అప్పుడు డిగ్రీగా నుంచి 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఆయనే పెడుతున్నాడు. ఎవరో సొంత ఖర్చులతోనా? ఆయన సొంత ఖర్చులు, లేకపోతే ఎవరన్నా ఏ కార్యక్రమంగా పెడతామో లేదా ఆయన పేరు. ఇప్పుడు నేను ఇట్టినా ఆయన పేరు మీద పెడుతున్నారు. అది అన్న క్యాంటీన్ మానలేదండి. ఎప్పుడూ మొత్తం ఒక 10 మందికి రోజు డైలీ పెడతా ఉంటాడు. ఇది ఇక్కడ అన్న క్యాంటీన్ కాడ పెడుతున్నాడు, అక్కడ ధర్మాసపేట పెడుతున్నాడు, కళాసపేట పెడుతున్నాడు మహానుభావుడు. ఇంకా ఆయన చేసిన ఆయన కొట్టినోడు లేడు. ఆయన అభివృద్ధి పనులు ఎవరు చేయలేరు. ఇంకా అటువంటి నాయకుడిని మీరు గతంలో ఎప్పుడైనా చూసారు? ఎక్కడ చూసాం, ఎక్కడ చూడలేదు. వాళ్ళ పాలకులు ఏ రకంగా అన్ని చెట్ల కింద ఇట్లు దొడ్డిపట్ల వెళ్ళి రూటు అడవి కింద ఉండేదండి. అది అలాంటిది మహానుభావుడు వాళ్ళకాళ్ళు అన్ని కూడా ఏ రకంగా చేశాడు. ఇంకా ఆయన మించినోడు ఎవరు లేడు చుట్టుపక్కల. అయినా పోటీ నిలబడి ఎవరు రాలేడు. కంపల్సరీగా ప్రతి ఎన్ని అభివృద్ధులు ఇచ్చినా, పింఛన్లు అవి ఇచ్చినా ఇంకా ఆయన కొట్టినోడు ఎవరు లేడు. ప్రస్తుత పరిపాలనలో రేట్లు కానీ ధరలు కానీ ఇవన్నీ కరెంటు బిల్లు 200 రూపాయలు పేలం తీసేస్తున్నాడు. అప్పట్లో రామానాయుడు తెలుగుదేశంలో ఉన్నవాడు 400, 600, 500 ఉండేది. ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నాం. అయ్యే బుడ్లు అదే కరెంటు. మరి ఈసారి బంపర్ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది అనుకుంటున్నాం. మరి అది. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి కదా, మరి పాలకొల్లు చుట్టుపక్కల ఏ ప్రభుత్వం గెలుస్తుంది? ప్రజలు ఎవరిని గెలిపిస్తారంటారు? రామానాయుడు గారు వస్తారండి. ఆయనే గెలిపిస్తారు అందరు కూడా. ఎందుకు గెలిపిస్తారు మీరు రామానాయుడు? పనులకండి. ఆయన బంగారం పనులు చేస్తున్నారు కాబట్టి. ఎటువంటి పనులు ఏంటి? రోడ్డే కాదండి, ఎవరికన్నా ఏమైనా చెయ్యాలన్నా, ఏ లోన్లు అన్నా, ఏది ఇవ్వాలన్నా ఆయన ఇచ్చారు. మా ప్రభుత్వంలో అండి చెప్తున్నానండి. ఈ తర్వాత మాకు ఏమీ లేవండి. మేము వచ్చాక మాకు ఇప్పుడు ఈయన వచ్చాక ఏమీ లేవండి. మాకు ఏమీ అర్థం ఉన్నమాట చెప్తున్నాండి. ఇప్పుడు ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? కరెంట్ బిల్లు ధర కరెంట్ బిల్లు అండి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 3 ధర వస్తుందండి. 600 వస్తుందండి. నాకు 300 వచ్చిందండి అంతకుముందు. ఇప్పుడు 600 వస్తుందండి. అది కరెంట్ మీటర్ అండి. అక్కడ మీటర్ అండి, బెడ్ లైట్ లేదు. ఎంతంటే 180 వేస్తున్నారండి. అలా లేదండి. మినిమం ఛార్జ్ 70 రూపాయలు ఎంత అనుకోరండి. ఇప్పుడు ఆ మినిమం ఛార్జ్ 180 వేస్తున్నారండి. ఏంటంటే అంతే అన్నారండి. ఇంకంతేండి. నాకు భయం ఏంటండి. మన నిన్న చేస్తారండి ఎవరండి? ఎవరు ఏం చేయలేదు.
ఉన్నామాట చెప్పేస్తున్నామండి. మరి ఈ పాలకొల్లు చుట్టుపక్కల మరి ఏ నాయకుడికి ఇక్కడ ఎక్కువ ప్రజల్లో ఆదరణ ఉంది, అభిమానం ఉందంటారు? నిమ్మల రామానాయుడు గారికి ఉందండి అభిమానం చెప్తున్నానండి. మా ఎవరో దాకా నాకే ఉందండి. ఎవరు కూడా ఉండి అదండి. ఈసారి కూడా మరి మంచిగా గెలిపించుకుంటారా ఆయన? గెలిపిస్తామని మన చేతిలో లేదు, భగవంతుడు అయ్యండి. అది అందరూ గెలిపించామని ఉందండి, గెలిపించుకోవాలని ఉందండి. అంతా దేవుడు చూసుకుంటాడండి. ఎవరు మంచి చెడ్డ ఎవరికి ఉందో అంతా భగవంతుడు చూసుకుంటాడండి. ఇప్పుడు కరోనా టైంలో ఆ 2 సంవత్సరాలు కూడా ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి. మరి అప్పుడు మిమ్మల్ని ఏ ప్రభుత్వం ఆదుకుంది? రామానాయుడు గారు అది ఆయన ఆదుకున్నారండి. ఏమి ఇచ్చినా ఏం చేసినా అంటే ఆయనే ఆదుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం ఆదుకోలేదు. ఏముందండి, ఈయన ఇచ్చేవారు, మోడీ గారు ఇచ్చేవారు. ఏమైనా బియ్యం ఇచ్చేయండి, ఇంకేమి ఇచ్చారండి? డబ్బులు ఇచ్చారు, ఏమి ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు కదా, ఎవరు ఏమి ఇవ్వలేదు. ఏ రకంగా సహాయపడ్డారు మీకు రామానాయుడు గారు కరోనా టైంలో? కరోనా టైంలో ఎలా సాయపడ్డారంటే అండి, అప్పుడు మాకు అంత నాకు ఏ లోన్లు గట్ట ఏమి లేవు కానండి. ఏదో కొద్ది గొప్ప ఇచ్చేవాళ్ళకి ఇచ్చారు కదండి. అదండి మేము ముసలోళ్ళం అండి, మాకు ఏమి ఇవ్వలేదు అనుకోటి చెప్తాను. అంతే అండి. మరి ఆయన్ని గెలిపించుకుంటారు అయితే ఈసారి? తప్పనిసరిగా వస్తాడండి ఆయన. ఏమ్మా? అండి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి పాలకొల్లు చుట్టుపక్కల రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటారు? పోటీ ఉందా లేదా? ఏ నాయకుడు గెలుస్తారు? ఇక్కడ వచ్చేది నిమ్మల రామనాయుడు వస్తాడండి. తెలుగుదేశం గ్యారంటీ. అది ఎందుకని గ్యారంటీగా చెప్తున్నారు? ఆయన చేసిన పనులు అటువంటి. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఎటువంటి పనులు చేశారు? ఆయన సొంత డబ్బు అయినా పెట్టి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అది ఏంటవి? వాళ్ళకి తెలియదు అనుకోండి, చాలా బట్టి అనుకోవడం కూడా నేను అన్నాను. అది ఓకే. ఇక్కడ పోటీ అనేది అంత ఉండదంటారు రాజకీయ పరంగా? పోటీగా ఉండదండి, సాధారణంగా పోటీ అనేది ఉండదు. మరి ఇక్కడ ప్రస్తుత పరిపాలనలో మీకు ధరలు కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంకా మిగతా ఏమైనా సమస్యలుగా ఉన్నాయా? బాగుందా ప్రభుత్వం? ఎలా ఉంది? ఆ కరెంట్ బిల్ అది ఎక్కువ వస్తుంది కదండి, మరి దొరకడం మీద ఎక్కువ వస్తుంది. ధరలు ఏమన్నా నిత్యావసర సరుకులు ధరలు? ధరలకే ఉందండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకలా ఉంటుంది, ప్రభుత్వం వెళ్ళి ముందు ఒకలాగా ఉంటుంది, ప్రభుత్వం మయాలు ఒకలాగా ఉంటాయి. ధరల విషయాలకి దాన్ని చెప్పలేవులండి. అది పై మార్కెట్ని బట్టి అనుసరించి వస్తూ ఉంటాయి. సో ఈ 5 ఏళ్ళలో కూడా కరోనా టైంలో 2 సంవత్సరాలు పోయాయి. మరి అక్కడ జనం బయటికి రాని పరిస్థితి. ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంది ఆ టైంలో? ఆ టైంలో వద్దు మరి ఆదుకున్నది అదే అనుకుంటాం, మరి ఇంకేమనుకుంటాం. ఇక్కడ మట్టికి మిమ్మల్ని రామనాయుడు గారు మాత్రం బాగా ఆదుకున్నారు జనాలు. ఏ రకంగా ఆ టైంలో? ఆ టైంలో ఏ రకంగా ఆదుకున్నారు? బాగా ఆదుకున్నారు. జనం అంటారు కానీ మనకేం తెలియదండి. మేము గమ్ముని నలుగురిలోకి వెళ్ళటం కూడా నాకు లేదు. అది ఇక్కడ జనం ఎవరైనా అనుకుంటా ఉంటే దాన్ని వెళ్తూ ఉంటాయి తప్ప అంతకు మించేయలేదు. ఇక్కడ జనం అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు. నేను అలా కూర్చోను, ఆ సీట్లోనే కూర్చుంటాను ఉన్నంత చెప్పును. లేకపోతే బయటకు వెళ్తే అలా బజార్కి వెళ్తే బజార్కి వెళ్ళటం అంతే. అది నా పద్ధతి. అది ఆయనే తెలుసు. సో ఈసారి ఆయన గెలుస్తారని అనుకుంటారు? ఇక్కడ బట్టికి ఆయనే గెలుస్తారు. ఆయన అందులో అభ్యంతరం లేదు, అనుమానం లేదు. ఇక్కడ నమస్తే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసి భారీగా గెలిపిస్తారంటారు ఈసారి? తెలుగుదేశాన్ని గెలిపిందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అండి మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాం, మాకు తెలుగుదేశమే కావాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ లోకల్ గా ఏ నాయకుడు మీకు అందుబాటులో ఉంటారు బాగా? రామనాయుడు గారండి. అన్నిటికి ఆయనే ముందు ఉంటారండి. కొన్ని పనులు బాగా చేశారండి ఊళ్ళో. కానీ ఉచితంగా మాకైతే మంచినీళ్ళు ప్రాబ్లం అండి పాలమూరికి. అదేంటి ఇబ్బంది. సో ఆయన ఇప్పుడు ఈ 2 సార్లు గెలిచారు. సో మరొకసారి కూడా గెలిస్తే ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చేస్తారు అనేటువంటి నమ్మకం ఉందా మీకు? అన్నారండి, మా ఆస్తులు అమ్ముకరైనా చేస్తాను అన్నాడండి ఆయన. అలాగా నేను వస్తే కనుక నాకు ఓటేయండి, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా నా ఆస్తి అయినా అమ్ముకుని మీకు చేసి పెడతానని హామీ ఇచ్చారండి. ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ మాట చెప్తున్నారండి. చేసి మనిషి అండి ఆయన కూడా. మాకు అదే నమ్మకం అండి. ఆయన చేసిన అభివృద్ధి మీరు గమనించారా? మా ఊరికి చాలా రోడ్లు వేసారు, అన్ని చేశారండి. పింఛనీళ్ళు ఇచ్చారు, గ్యాసులు ఇచ్చారు, అన్ని బాగా చేశారండి. గతంలో ఏ నాయకుడు కూడా ఇంతలా స్పందించి ప్రజల కోసం చేసే నాయకుడిని చూసారా? నాకు రామనాయుడు గారే బాగా తెలుసండి, ఇంకొన్న వాళ్ళ గురించి తెలియదండి. అదండి. ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడే విధానం కానీ, పలకరించే విధానం కానీ ఎలా అనిపిస్తుంటుంది మీకు? ఇంట్లో మనుషులుగా ఆదుకుంటారండి, పలకరింతారండి ఆయన అన్నిటికి ప్రేమగానే.
అదే. ప్రస్తుత పరిపాలనలో రేట్లు గాని, ఇంకా కరెంట్ బిల్లు గాని, ఇంకా ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఎలాగనిపించింది మేముంది 2 నెలలకి కట్టే బిల్లు ఇప్పుడు ఒక నెలలోనే కడుతున్నామండి. గ్యాస్‌లేమో బండ 300, 400కి వచ్చినప్పుడు 200 అకౌంట్‌లో పడియి. ఇప్పుడు 1100 కడుతున్నామంటే పావలా పడతలేదండి. అది. ఓకే. కరోనా సమయంలో కూడా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. మరి ఆ సమయంలో మిమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది? ఇప్పుడున్న ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం అండి. కరోనా టైంలో. కరోనా టైంలో అంటే లాక్‌డౌన్ చేసినా గానండి రామానాయుడు గారు ఇంటింటికి తిరిగి సరుకులయి ఇచ్చారండి. ఆయనే స్వయంగా. ఆయనే ఇచ్చారండి. సో, ఈసారి ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తారని మీరు అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నామండి మరి. అంతా దేవుడి దయ మరి. మేమైతే ఇయ్యాలని అనుకుంటున్నామండి. ఆయన రావాలని కోరుకుంటున్నామండి. థాంక్ యూ.